దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వాక్య భాగమును చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతిరి. అంశము కడుగబడుట. వాష్డ్. రచయిత డేవ్ బ్రెనన్. తన మిత్రుడైనటువంటి డేవ్ గురించి హర్షిత్ వివరిస్తూ, చాలా కాలం పాటు దేవునికి చాలా దూరంగా ఉండేవాడని మొదటిగా తెలియపరచి, అయితే ఒకరోజు హరీష్ తన మిత్రుడు డేవ్ని కలిసి, మనం రక్షింపబడుటకు దేవుని ప్రేమ మన కొరకు మార్గము ఎలాగా ఏర్పరచిందో ఆ విషయం అంతటిని కూడా వివరించినప్పుడు, డేవ్ ఆ విషయాన్ని గురించి తెలుసుకొని హరీష్ చెప్పినటువంటి మాటలన్నిటినీ ఆలకించి వాటిని స్పష్టంగా గ్రహించి వాటి యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాడు. కన్నీటితో తన పాపాన్ని అంతటినీ ఒప్పుకొని పశ్చాత్తాపపడి తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించాడు. ఆ తరువాత హరీష్ తన స్నేహితుడైనటువంటి డేవ్ని తన అనుభూతిని వివరించమని అడిగినప్పుడు డేవ్ ఇలా సమాధానం ఇచ్చాడు. కడుగబడ్డాను అని కన్నీరు కార్చుచు తాను కార్చుచున్నటువంటి కన్నీటిని తుడుచుకుంటూ బదులు చెప్పాడు. నిజంగా ఎంత అద్భుతమైన స్పందన! యేసయ్య శిలువలో చేసినటువంటి త్యాగం ద్వారా ఇది కలిగే రక్షణానుభూతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఇలాగా ఉదాహరిస్తూ, అవిధేయత ద్వారా దేవునికి మనము ఏ విధంగా దూరమయ్యామో తెలియజేస్తూనే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మనమందరము కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అనేటువంటి వచనాన్ని స్పష్టీకరిస్తూ ఉన్నాడు 11వ వచనంలో. కడుగబడుట, పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి అనేటువంటి ఈ పదాలు పాపక్షమాపణ పొంది తనతో సమాధానపరచబడిన విశ్వాసులకు ఇది వర్తిస్తుంది. ఎంత అమూల్యంగా ఉన్నాయి ఈ పదాలు! కడగబడటం, పరిశుద్ధపరచబడటం, నీతిమంతులుగా తీర్చబడటం. తిమోతికి రాసినటువంటి పత్రికల 3వ అధ్యాయము 4-5 వచనాల్లోనూ రక్షణను అద్భుత కార్యమును గురించి మరింత స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మన రక్షకుడైనటువంటి దేవుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే నూతన జీవితానుభవములోనికి పునర్జన్మ సంబంధమైన ఆ యొక్క బాప్తిస్మము ద్వారా మాత్రమే మనము పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా మనము రక్షింపబడుచున్నాము అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంది. మన పాపములు మనలను దేవునికి దూరంగా చేస్తుంది. అయితే యేసయ్యలో మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసం మన పాప దోషము కడిగి వేస్తుంది. మనము నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము,
మనము పాపముల నుండి దూరపరచబడిన వారమై, మన పాపములన్నీ కడగబడినటువంటి అనుభవంలో నుండి మరలా తండ్రి అయినటువంటి దేవుని సన్నిధికి చేర్చబడుతున్నాము అనేటువంటి విషయంలో స్పష్టత కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో చూస్తూ ఉంటాం. పవిత్రులుగా చేయబడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా చూస్తూ ఉంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనము కడగబడుటకు ప్రాముఖ్యమైన దానిని యేసుక్రీస్తు మాత్రమే మనకు అనుగ్రహింపగలడు. అది ఆయన యొక్క నిష్కలంకమైనటువంటి రక్తం. మన క్రియలు కాదు, మన యొక్క పనులు కాదు, మనం చేసేటువంటి నీతియుతమైనటువంటి కార్యములు కాదు, కానీ కేవలము దేవుని యొక్క క్రీస్తేసు వారి యొక్క పరిశుద్ధ రక్తము, ఆయన యందు మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసము మాత్రమే మనకు రక్షణ కలగజేస్తుందని, ఆయన మన కొరకు కార్చినటువంటి ఆ శ్రేష్టమైన పరిశుద్ధ రక్తమే మనలను కడిగి శుద్ధీకరించి పవిత్రులుగా మారుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మన ఆత్మీయ జీవితంలో మనము ఎలాగా ఉన్నాము అనేటువంటి గ్రహింపుతో ముందుకు సాగాలని మీ అందరికీ తెలియపరుస్తూ, దేవుడు మనందరికీ కూడా ఆయన యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడినటువంటి అనుభవముతో, నూతన స్వభావముతో, నూతనమైనటువంటి జీవిత విధానము కలిగి జీవించేటువంటి ఆత్మ నడిపింపును దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, సర్వశక్తివంతుడా నీకు స్తోత్రాలు. నీవు మాకిచ్చినటువంటి ఈ సమయమును బట్టి నీకు వందనాలు. ఈ దినమంతటిలో దేవ నీ కృపా వాత్సల్యత చేత మమ్మను నడిపించండి. ప్రాముఖ్యంగా కడుగబడినటువంటి అనుభవము కలిగిన వారమై నీదు రక్షణానందములో నిత్యము నిన్ను మహిమపరుస్తూ నడిచేటువంటి కృపా భాగ్యమును మాకు అనుగ్రహించండి. దేవా, నీదు చిత్తములో మమ్మను నడిపించుకొనమని వేడుకుంటూ ఉన్నాం. నీదు దీవెన ఆశీర్వాదములను మెండుగా కలగజేయమని, నీదు ఆత్మ సహాయత చేత మమ్మను స్థిరపరచి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదములు సదా మనందరికీ తోడై ఉండి తన ఆత్మ సహాయతను దయచేసి దీవించి నడిపించునుగాక. ఆమేన్.